హైదరాబాద్ నాచారంలో దీప్తి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసిటీలో ఉద్యోగిగా పదవీ విరమణ పొందాడు. అనిల్ అనే వ్యక్తి ఐఐసిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సంగీతరావుకు 15 లక్షలు ఇచ్చాడు. అయితే 2 ఏళ్లు అవుతున్నా అతను ఉద్యోగం ఇప్పించకపోవడంతో ఆ డబ్బు తిరిగి చేయాలని అనిల్ డిమాండ్ చేశాడు. చివరికి సంగీతరావు 8 లక్షలు తిరిగిచ్చారు. మిగిలిన డబ్బు కోసం సంగీతరావుతో పాటు అతని కుమార్తె దీప్తిపై కూడా కేసు నమోదు పెట్టాడు అనిల్. కేసు నమోదు వెనక్కి తీసుకోవాలంటే 35 లక్షలు ఇవ్వాలని అనిల్ డిమాండ్ చేస్తున్నాడని మృతురాలు ఆరోపించింది. ఈ వివరాలు చెప్తూ సెల్ఫీ సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సంగీతరావును అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చావడానికి రీజన్ బిల్లాలని తిప్పని అనిత, తిప్పని సోమయ్య నా మీద పెట్టిన ఫేక్ కేసెస్ నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. బతక నేను ఫైట్ చేసే అంత స్తోమత నాకు లేదు. మా ఇంటి పైన ఫేక్ కేసు వేసాడు, సివిల్ కేసు. మా అందరిని చంపేయ నా నెపంలోనే ఆయన ఉన్నాడు. కానీ అనిల్, అనిత ఇంకా నన్ను పిహెచ్డి చెయ్యనియద్దు, నా కెరియర్ పాడవాలనే ఈ కేసు చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 6 లక్షలకి వాళ్ళు 30 లక్షల దాకా కేసు వేసారు. మేమంతా కట్టుకోలేము. దయచేసి ఇప్పటికైనా మన న్యాయం జరిగేలా చూడండి. నాకు ఒక జాబ్ అప్లై చేయడానికి నా పెళ్ళి పోయారు చేసిన లైఫ్ని ఖరాబ్ చేస్తాను. నన్ను పిహెచ్డి చేయడానికి కూడా చేస్తున్నారు. వాళ్ళకు మాత్రం శిక్ష పడేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుగా వాళ్ళు శిక్ష పడాలి. వాళ్ళ దగ్గర సంగీతం సరే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో దీప్తి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఐఐసిటీలో పనిచేస్తున్నటువంటి దీప్తి గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ నాన్నకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి అనిల్ భార్యకి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి అటు దీప్తికి సంబంధించినటువంటి తండ్రి 15 లక్షల రూపాయల వరకు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో అనిల్ దీప్తి మీద, అదేవిధంగా దీప్తికి సంబంధించినటువంటి తండ్రి మీద ఫిర్యాదు చేయడంతో అవమానం తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే దీప్తిని కోల్పోయాము, ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము ఇదే ఇంట్లో దీప్తి తన తల్లితో పాటు తన సిస్టర్తో గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. తండ్రి అయినటువంటి సంగీతరావు కూడా ఇక్కడ ఉండడం లేదని తెలుస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చిన్న మనస్పర్ధలు రావడం వల్ల దూరంగా ఉంటున్నారు. అయితే దీప్తి తండ్రికి సంబంధించి సంగీతరావు ఎవరైతే ఉన్నారో తాను తీసుకున్నటువంటి డబ్బులకి తనకి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా అనిల్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, తన భార్యకి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు, నా ప్రమేయం ఏమీ లేదు అందులో అని చెప్పేసి తను పలుసార్లు చెప్పినప్పటికీ కూడా అనిల్ అనే కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఇదే ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళిద్దరికీ ఎదురెదురుగా ఇండ్లు ఉండడంతో ప్రతిసారి కూడా నా డబ్బులు ఇవ్వాలి, మీ నాన్న తీసుకున్నటువంటి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి తనని కోరడము, వేధింపులకి గురి చేయడంతోనే మనస్తాపానికి గురి అయినటువంటి దీప్తి గత 2 రోజుల క్రితమే దీప్తికి సంబంధించి దీప్తి మీద, అదేవిధంగా వాళ్ళ నాన్న అయినటువంటి సంగీతరావు మీద కూడా నాచారం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి నన్ను అవమానపరిచే విధంగా చీటింగ్ కేసు నమోదు చేశారు అని చెప్పేసి తను ఒక సెల్ఫీ వీడియోని తీసుకుంటూ అనిల్ ఎవరైతే
ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తనతో పాటు తన భార్య అయినటువంటి అనితకి సంబంధించినటువంటి తండ్రి వీళ్ళు ముగ్గురు మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చనిపోతున్నటువంటి సమయంలో కూడా సూసైడ్ నోట్తో పాటు సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకుంది. ప్రస్తుతం డీసీసీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే అసలు ఈ కేసుని ఏ విధంగా చూడవచ్చు? ఆ అమ్మాయి చివరి క్షణాన్ని కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, అంతా నా పరువు తీసేశారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఆ వీడియోని ఏ విధంగా చూడవచ్చు? ఒకటి మేడం, ఆమె వీడియో పోలీస్ స్టేషన్కు ఆమెను పిలిచినప్పుడు కాంప్లైంట్లో నీ పేరుంది, నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందంటే అసలు మా ఫాదర్ మాతో లేడు, మాకు సంబంధం లేదు, నేను చదువుకుంటున్న అమ్మాయిని ఆ డబ్బులతో కానీ ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళతో సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా మేడం. 2 నెలల నుంచి వెళ్ళి ఆమెను వేధించడం వల్లనే ఆమె ఇవాళ చనిపోయిన పరిస్థితి ఉన్నది. రెండోది, ఆమె వీళ్ళు ప్రాథమిక విచారణలో అమ్మాయికి సంబంధం లేదని ఆ అమ్మాయి పేరు తీసేసి వాళ్ళ బతికేది కావాలని వాళ్ళ ఎఫ్ఐఆర్లో పేరు చేర్చి ఇవాళ అమ్మాయికి సావుకు కారణమైనరు. ఇది చాలా బాధాకరం మేడం. ఆమె ఐఎస్సీలో పిహెచ్డీ చేస్తున్నా, అక్కడ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పుకుంది, నాకు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు, ఏమైనా కులపరంగా కూడా నాకు సహాయం చేయండి అని ఆమె బాధపడిన సందర్భం కూడా ఉన్నది మేడం. ఇది నిజంగా పోలీసుల యొక్క నిర్లక్ష్యం మేడం. ఎవరైతే అనిల్ కాంప్లైంట్ ఇచ్చారో మేడం, వాళ్ళు అనిత భర్త అనిల్ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ ఆఫీస్లో ఫోన్ చేశాడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి పోలీసులు అసలు మేము ఎవరైనా మామూలు పోతేనే మేము సివిల్ తగాదాలు చేయము, ఇవి మేము పట్టించుకోమని చెప్తారు. మరి వాళ్ళ నువ్వు చదువుకున్న వ్యక్తివి, లంచాలు ఇస్తే ఉద్యోగం వస్తుందని నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా నమ్మినా నవీన్ను కోపం చేయాల్సింది పోయి వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన కాంప్లైంట్ తీసుకొని వీళ్ళను నానా హింస పెట్టి ఆమెను అవమానానికి గురి చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా నీ ఉద్యోగం రాకుండా చేస్తాం, రేపు పిహెచ్డీ చేసి నీకు జాబ్ ఎట్లు వస్తుందని అట్లా మానసికంగా ఆమెను భయపెట్టడం వల్ల, ఇలా ఒత్తిడి చేయడం వల్ల ఇలా ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయి. దీప్తికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రము ఇదే అపార్ట్మెంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నారు. తన సిస్టర్ ఎవరైతే ఉన్నారో తనకి మ్యారేజ్ అయిపోయింది. సంగీత్రావ్ అనే వ్యక్తి దీప్తికి సంబంధించినటువంటి తండ్రి. గత 2 సంవత్సరాల క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా దూరం ఉంటున్నారు. డీజీపీ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అనిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్గా, ఆ వ్యక్తి సంగీత్రావ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. గతంలోనూ సంగీత్రావ్ అవుట్ సోర్సింగ్ కింద, అంటే ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కింద పెట్టించారు. ఆ తర్వాత తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏదైతే 15 లక్షల వరకు అనిల్ తన భార్య కోసము అనిత కోసం ఉద్యోగం కావాలి అని అడిగినప్పుడు కూడా ఆ డబ్బులు కొన్నిటిని పైన ఉన్నటువంటి అధికారులకి చెల్లించాము, తన దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, కొన్ని తిరిగి ఇచ్చేసాము అని కూడా తను చెప్తున్నారు. కానీ ఆ విషయానికి దీప్తికి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు కలిసి ఉండడం లేదు. డబ్బులు ఇచ్చింది సంగీత్రావుకి అయినప్పుడు ఎఫ్ఐఆర్లో దీప్తి పేరు ఎలా చేర్చుతారు? దీప్తిని అవమానపరిచే విధంగా చీటింగ్ కేసు నమోదు అవడం వల్లే తన అవమానం తట్టుకోలేక బుధవారం, అంటే క్రిస్మస్ రోజునే వేడుకలు చేసుకోవాల్సినటువంటి ఇంట్లో రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్లోకి వెళ్ళి ఒక వీడియో తీసుకొని ఆ ఫ్యాన్కి ఊరు వేసుకొని చనిపోయినటువంటి సంఘటనతో కుటుంబం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. క్రిస్మస్ వేడుకలా ఉన్నటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడము, ఇంట్లో తమ కూతుర్ని కోల్పోవడము పట్ల వాళ్ళైతే మాత్రము చాలా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయటికి వచ్చి ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆత్మహత్యకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అంటూ తను ఏదైతే సెల్ఫీ వీడియోలో అనితకు సంబంధించినటువంటి తండ్రి సోమయ్యకి సంబంధించినటువంటి పేర్లను కూడా చెప్పి మరణించినటువంటి సంఘటన అయితే మాత్రం ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో అనిల్ కావచ్చు, అదేవిధంగా తన భార్య అనిత, సోమయ్యని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. కెమెరామెన్ సంచుతో సుజాత, నాచారం పోలీస్ స్టేషన్.